అబ్దుల్ కలాం, ప్రధాని మోదీ, ఎన్టీఆర్ వంటి గొప్ప వ్యక్తుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని మాజీ మంత్రి పీవీకేకే విద్యాసంస్థల అధినేత పల్లె రఘునాథ్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. శ్రీకృష్ణదేవరాయ హార్టికల్చర్ కాలేజీలో జరిగిన విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమం సందడిగా సాగింది. కాలేజీలో 4 సంవత్సరాలను పూర్తి చేసుకుని వెళ్తున్న విద్యార్థులతో నిర్వహించిన ఫేర్వెల్ ఫంక్షన్ అట్టహాసంగా ముగిసింది. వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కాలేజీలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీ విద్యార్థుల ఆటపాటలతో అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పల్లె రఘునాథ్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. రైల్వే స్టేషన్లో టీ అమ్మే వ్యక్తి ప్రధాని అయ్యాడని, ఇంటింటికి సైకిల్పై వెళ్లి పేపర్ వేసే వ్యక్తి రాష్ట్రపతి అయ్యారని, ఇలాంటి ఎంతో మంది గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థి సమయం వృధా చేయకుండా ఒక లక్ష్యాన్నంటూ నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేని విధంగా హార్టికల్చర్ కాలేజీని ఏర్పాటు చేసి విద్యార్థులు ఎదిగేందుకు కావలసినటువంటి అన్ని సదుపాయాలను కల్పించి నంబర్ 1 కళాశాలగా తీర్చిదిద్దామన్నారు. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని రాణించాలన్నారు. వ్యక్తి మద్రాసులో పాండిత్యాలలో ఫస్ట్ నుండి తన అసమాన నటనా చాతుర్యంతో సినీ వినీల ఆకాశంలో ధృవతారగా వెలుగొంది. తదుపరి కాలంలో 9 నెలల్లోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకసారి కాదు ముచ్చటగా 3 సార్లు అయ్యాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అంటే అతి సాధారణమైన వ్యక్తి, ప్రపంచ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు కాకుండా రాజకీయాలకు వరవడిని ఒక కొత్త ఆదానాన్ని తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. కష్టపడ్డాడు, అత్యున్నతమైన శిఖరాలు నిర్వహించాడు. అంతెందుకు అబ్రహాం లింకన్, అదే సాధారణమైన కుటుంబంలో జన్మించిన అబ్రహాం లింకన్ తన చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేశాడు. అంచెలంచెలుగా ఎదిగాడు, అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించాడు. అధునాతమైన అగ్రరాజ్యమైన అమెరికాకు అధ్యక్షుడు కాగలిగాడు. అబ్రహాం అనే వ్యక్తి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి యొక్క కొడుకు. తన కష్టంతో అగ్రరాజ్యానికే అధిపతి అయ్యాడు. వాళ్ళంతా మామూలుగా చాలా పావర్టీ లెవెల్ నుంచి వచ్చారు, చాలా చిన్న కుటుంబాల నుంచి వచ్చారు, కష్టపడ్డారు, పైకి వచ్చారు. ఏ ఛాయ్వాలా బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. రైల్వే స్టేషన్ ఒక టీ అమ్ముకునే వ్యక్తి ఈరోజు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు. ఏ పేపర్ బాయ్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అబ్దుల్ కలాం న్యూస్ పేపర్స్ ఇంటింటికి అమ్మిన వ్యక్తి, ఇంటింటికి పంచిన వ్యక్తి, ఈ జాతి గర్వించదగిన శాస్త్రవేత్త అయ్యాడు. తదుపరి కాలంలో ఈ దేశానికే అధ్యక్షుడు కాగలిగాడు. అంటే ఒక ఛాయ్ అమ్ముకునే వ్యక్తేమో ఈ దేశానికి ప్రధాని, పేపర్ అమ్ముకునే వ్యక్తేమో ఈ దేశానికి ప్రెసిడెంట్. అంటే సీదా దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ. భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఎంత అందమైనది, ఎంత గౌరవప్రదమైందంటే ఎవరు ఏమైనా కావచ్చు, మామూలు మనుషులు కూడా ప్రధానమంత్రి కావచ్చు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు కూడా కష్టపడితే డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, యాక్టర్లు అవుతారు, మా మాదిరి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అవుతారని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఇది అనంతపురంలో ఉందండి, ఆలమూరు దగ్గర ఉంది. వీ హ్యావ్ 120 acres ల్యాండ్ దీనికి అనుబంధంగా ఉంది. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అంతర్గతంగా అఫిలియేట్ అయ్యి ఉంది శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్. 2019లో ఈ కాలేజీని స్థాపించడం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే వర్షాధారిత ప్రాంతంలో హార్టికల్చర్కు చాలా స్కోప్ ఉంది. అప్పట్లో ఒక వేరుశనగ పంట ఎక్కువగా వేసుకునేవారు. దాని మూలంగా ఏంటంటే ప్రతి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు వేరుశనగ క్రాప్ ఫెయిల్యూర్ అయ్యేది. దాని మూలంగా రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. తర్వాత సూసైడ్స్ కూడా జరిగాయి.
దానికి అప్పటి ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా అని చెప్పి ప్రయత్నం చేశారు. 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో అప్పుడు ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఏమి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో. అప్పట్లో నేను ఐసీఆర్లో పనిచేసేవాడిని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్. అంటే వర్షాధారిత ప్రాంతాల్లో వ్యవసాయానికి ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, ముఖ్యంగా హార్టికల్చర్కి సంబంధించి వేసుకుంటే ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి నీటి ఎద్దడి ఉన్నప్పుడు వాటర్ కన్జర్వేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశము. వాటర్ను కన్జర్వ్ చేసుకుంటూ ఈ డిగ్రేడెడ్ ల్యాండ్స్ అంటే ఫర్టిలిటీ తక్కువగా ఉన్నటువంటి సాయిల్స్లో, నేలల్లో మనము ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది అనే దానికి వచ్చింది. దాని మీద విస్తృతంగా పరిశోధనలు కూడా జరిగాయి. ఎప్పుడైతే వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంగా ఒక హార్టికల్చర్ మాత్రమే సస్టైనబుల్గా పనిచేస్తుందని తెలిసిందో అప్పటి నుంచి 2000 సంవత్సరం నుంచి అప్పటి ముఖ్యమంత్రి గారు కూడా బాగా ప్రోత్సహించారు. అప్పట్లో మనకేంటంటే వాటర్ మేనేజ్మెంట్ మీద డ్రిప్ ఇరిగేషన్ను మొట్టమొదటిసారిగా మనకు ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టబడింది అన్నమాట, భారతదేశం మొత్తం మీద. అప్పట్లో 1176 కోట్లు అంటే 1176 కోట్ల పెట్టుబడితోటి బిందు సేద్యాన్ని మొదటి దశలో ఇక్కడ అమలుపరచడం జరిగింది. అది కూడా అనంతపురం నుంచే మొదలైంది. సో దాని ఫ్రూట్స్ అంటే దాని రిజల్ట్స్ ఇప్పుడు మనం 2026లో తీసుకోగలుగుతున్నాము. ఇప్పట్లో ఏదైనా కూడా మంచి ఇన్కమ్ వస్తుంది అంటే అవి హార్టికల్చరల్ క్రాప్సే. హార్టికల్చర్కి ఎంత ప్రాధాన్యత ఉందంటే ఒక ఫ్రూట్స్, వెజిటబుల్స్, తర్వాత పూల మొక్కలే కాకుండా సుగంధ ద్రవ్యాలు కానీ, తర్వాత ప్లాంటేషన్ క్రాప్స్, కాఫీ, టీ, కోకో, రబ్బర్ ఇటువంటి మంచి హై వాల్యూ క్రాప్స్ కానీ, తర్వాత మందు మొక్కలు కానీ, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఆరోమాటిక్ హెర్బ్స్ కానీ చాలా చక్కగా ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టబడినాయి. మా కళాశాలలో కూడా నేను చెప్పిన ప్రతి పంట కూడా ఇక్కడ ఉంది. అన్ని ప్రయత్నం చేస్తున్నాము. మా దగ్గర ఒక 9 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు. నేను ఇక్కడ నా పేరు డాక్టర్ నారాయణ రెడ్డి, అసోసియేట్ డీన్గా పనిచేస్తున్నాము ఈ కళాశాలలో. 9 మంది ప్రొఫెసర్లు ప్లస్ ఒక అసోసియేట్ డీన్. ఐసీఆర్ సిస్టమ్ నుంచి చాలామంది నా దగ్గరికి వచ్చారు, చాలా సీనియర్. మాకు ఎప్పుడు ఇట్లా నైట్ టైం చేసుకోవాలంటే చాలా ఇష్టం. మీరు లైఫ్ సైన్సెస్ కాబట్టి లైఫ్ ఉంటుంది కాబట్టి నైట్ టైం చేసుకుంటారు. కాకపోతే లెక్చర్లకే చాలా కష్టం. పాపం ఇళ్ళకి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మిమ్మల్ని అందరినీ డ్యూటీకి చేర్చిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళాలి. సార్ చెప్పినట్లు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అక్కడ స్టార్ట్ అయ్యింది పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. థర్డ్ ఇయర్లో ఫస్ట్ బ్యాచ్ థర్డ్ ఇయర్లో నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. అప్పుడు అసోసియేట్ డీన్ పరందామన్ సార్ ఆరోగ్యం బాగలేదు, నేను రాలేనని చెప్పాను. ఆ టైంలో నన్ను పంపించారు ఇక్కడ, ఇది చూసుకోమని చెప్పేసి. ఒక 6 నెలల లోపలే నారాయణ రెడ్డి సార్ వచ్చారు. నన్ను 3 నెలలు ఉంచుకున్నాడు ఇక్కడే, నువ్వు వెళ్ళొద్దు అనేసి. ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ అన్ని స్కూల్ ఉండాలి. ఎదురు కష్టపడ్డాం. అప్పట్లో మీ మార్క్ లిస్ట్ చేయడం చాలా హెక్టిక్ టాస్క్. ఆ CGPAలన్నీ క్యాలిక్యులేట్ చేయాలంటే అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చేసినాయి, మీ మార్క్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నారు. సో అట్లా స్టార్ట్ అయింది. ఆ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చిన ఇన్సిడెంట్ చెప్తారు. ఎగ్జామినేషన్ రాయాలంటే అగ్రికల్చర్ కాలేజీలో వెళ్ళి రాయాలి. ఓ రోజు గొడవ వేసుకున్నారు నాతో, సార్ మేము హార్టికల్చర్ స్టూడెంట్స్ సార్, మేము అగ్రికల్చర్కి పోయి ఎగ్జామ్ రాయమని. 2 రోజులు టైం ఏంటమ్మా, నేను అరేంజ్ చేస్తాను. ఆ ఎగ్జామ్ హాల్ 2 రోజుల్లో రెడీ చేయించాను. థర్డ్ డే నుంచి ఇక్కడే రాసేయడం మొదలు పెట్టాను. అట్లా వాళ్ళు ఏమడిగితే అది మేనేజ్మెంట్ ఇచ్చారు పాపం. అట్లా డెవలప్ అవుతూ వచ్చారు. కమింగ్ టు యువర్ హార్టికల్చర్, ఓ 40 ఏళ్ళ కిందకి వెనక్కి వెళ్తే అప్పట్లో హార్టికల్చర్ అంటే ఏదో అరటి, జామ, చీని,
మామిడి ఇట్లా ఏమో 4-5 రకాలు ఉండేవి. మేము ఎప్పుడైనా జ్యూస్ తాగాలనుకుంటే ఆ టవర్ క్లాక్ దగ్గర ఒకటి ఉంటుంది, ఈ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అక్కడ ఒకటే దొరికేది. ఒక 7-8 ఇయర్స్ బ్యాక్, మళ్ళీ ఎక్కువ టైం కూడా కాదు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి, డేట్స్ అన్ని చోట్ల దొరుకుతున్నాయి. రీసెంట్ గా ఆపిల్స్ కూడా పండిస్తున్నారని విన్నాను, ఇక్కడే ఏదో పేపర్లో చూస్తాను. సో హార్టికల్చర్ అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉంది, పంటలన్నీ మారిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు కూడా దానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే అగ్రికల్చర్ అయితే మా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ లాగా అవి ఎన్నేళ్ళున్నా పెద్ద మార్పులు ఉండవు. మీది మాత్రం కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా రోజు మార్పులు ఉంటాయి. సో మీరు ప్రతిరోజు ఏమేమి అప్డేట్స్ వస్తున్నాయి, కొత్త రకం ఫర్టిలైజర్స్ కానీ, కెమికల్స్ కానీ, బయోపెస్టిసైడ్స్ కానీ, ఇట్లా చాలా వస్తున్నాయి. అవన్నిటి మీద అవగాహన పెంచుకోండి. రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారికి సరైన సలహాలు, సూచనలు ఇచ్చి వారి పురోగతిని పాటుపడండి. నేను సార్ ప్రతి మీటింగ్కి ఇట్లా వాటికి రమ్మని చెప్తుంటాడు. నేను వచ్చినప్పుడల్లా ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ రాబోయే ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మాకైతే ఏదో ఈ జ్యూస్ ఇచ్చారు చూడండి, అట్లాంటి కొన్ని అక్కడున్న రైతులకు నేర్పించండి అని అడుగుతుంటాను. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఎవరైనా నేర్పించారా? ఈ ఆర్టీఎస్లని, ఇట్లా జ్యూస్లన్నీ కొన్ని ఏమన్నా నేర్పించరండి, కొన్ని స్టోరేజ్ ప్రొసీజర్స్ కానీ, ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ ఏమన్నా కానీ చేసేది కానీ వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళు కూడా ఎంటర్ప్రీనర్స్ అవుతారు మిమ్మల్ని నమ్ముకొని. అండ్ ఫైనల్లీ ఈరోజైతే మీ తల్లిదండ్రులు కలగన్న రోజైతే వచ్చేసింది. మా పేరు నిలబెట్టాల్సిన టైం వచ్చేసింది. శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్ సైన్సెస్ బ్రాండ్ అంబాసిడర్స్ బయలుదేరుతున్నారు ఇక్కడి నుంచి. You should have a passion for the job. You should respect the job. Then only you will get respect. Otherwise, you have to respect every person. మీరు మీ వృత్తికి గౌరవిస్తే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మీకు గౌరవం ఉంటుంది. అట్లా కాకుండా టైంపాస్ చేసుకుంటా ఎవరికో నమస్కారాలు, చంద్రగిరీలు చేసుకుంటే జీవితకాలం అదే చేయాల్సి వస్తుంది. సో కీప్ దిస్ ఇన్ మైండ్. I hope everybody will reach greater heights in the coming days. Thank you for giving this opportunity.